సో మేషం అనేటోడికి జనరల్గా వైఫ్ ఎప్పుడు పని చేయాలని కోరుకుంటారు. అవునా? మేషానికి ఉన్నది అది. ఆహా. అంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే ఏముంటుంది అని వేడి నీళ్ళు చన్నీళ్ళు తోడు ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. కొంత సపోర్ట్ కావాలి. కాకపోతే మేషం ఎప్పుడు వేడి నీళ్ళే, చన్నీళ్ళు అనేవి చాలా తక్కువ ఉంటాయి. చన్నీళ్ళు వైఫ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. రైట్. లేదా వైఫ్ అయితే హస్బెండ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కొంచెం వైస్ వెర్సా. అంటే అగ్రెసివ్ నేచర్స్ ఉంటాయి వీళ్ళలో, వైలెన్స్ నేచర్ ఉంటుంది, క్యాపబిలిటీస్ ఉంటాయి. పాజిటివ్గా కూడా తీసుకోవచ్చు, దాన్ని ఇనిషియేటర్స్ అని కూడా అనొచ్చు. కాకపోతే మేషానికి ఇప్పుడున్న గోచారం ఇచ్చే జనరల్గా ఈ ఉగాది ప్రిడిక్షన్స్లో చాలామంది సీరియస్గా తీసుకుంటున్నారు. గోచారం 100కి 0.2% పనిచేయడం చాలా చాలా కష్టం. ఇదంతా ఫేకే. గోచారం అసలు ఎవడికి పని చేస్తే ఎవడికి పని చేస్తే తెలియదు. ఈ 12 రాశుల్లోనే మహానుభావులు ఉన్నారు. అందులోనే ఈ 12 రాశుల్లోనే ఉంటారు. నాకు తెలిసి అందరూ ఎలాన్ మస్క్ అవ్వచ్చు, అంబానీ గారు అవ్వచ్చు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అందులో జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళిన అందరూ కూడా ఈ రాశుల్లోనే ఉంటారు. ఇప్పుడు చిరంజీవి గారిని తీసుకుంటే ఆయనకి ఎన్నిసార్లు వెళ్ళి నడిచి వెళ్ళొచ్చిపోయినాయి. అది చాలా మంది ఉంటారు. సో ఉగాది ఇప్పుడు నేను ఆదాయం ఉన్నది అది మేష రాశికి ఆదాయం 2, వ్యయం 14. ఈవెన్ డోంట్ నో దట్. నేను ఇలాంటి చూడను కూడా. రాజ్యపూజ్యం 5, అవమానం 7 అనేదో ఉన్నది. వచ్చే సంవత్సరానికి ఎవరికైనా ఒకటి గుర్తుంటుందా? ఎవరికి గుర్తుండదు. ఈ నెలాఖరు కూడా గుర్తుండదు. వీడియో చూసేటప్పుడు తెప్పించి రాజ్యపూజ్యాల వల్ల లేకపోతే ఆదాయం ఇందులో రాయడం వల్ల డబ్బులు అయితే రావు. ఆస్ట్రాలజీలో వచ్చేది ఏంటంటే కొన్ని ప్లానెట్స్కి ఒక నేచర్ ఉంటుంది, ఒక పాత్ క్రియేట్ చేస్తుంది. ఈ ఇయర్ మీకు మంచిగా జరగడానికి అవకాశం ఉన్నది అని ప్రిడిక్ట్ చేస్తుంది. ఆస్ట్రాలజీలో ప్రామిస్లు ఉండవు. ఆస్ట్రాలజీ ఓన్లీ ప్రిడిక్ట్. అంటే ఏంటి? ఇమాజినేషన్ అని ఊహించి చెప్పడం అంతే తప్పించి ప్రామిస్ చేసి చెప్పిన వాళ్ళు ఏమయ్యారో మీ అందరికీ తెలిసిందే. ప్రామిస్లు చేయకూడదు ఆస్ట్రాలజీలో. ఈ ఆదాయ వ్యయాలు చూస్తే నిజంగా నవ్వుస్తూ ఉంటుంది. నా ఆదాయం ఎప్పుడూ తక్కువే, వ్యయం ఎప్పుడూ ఎక్కువే. అసలు ఎప్పుడు అది చెప్తాడు ఆయన. ఆవిడ మాటకి ఎందుకు? మా ఆదాయాలు అలాగే ఉంటాయి. మా ఆదాయాలే కాదు, ఇక్కడ చెప్పేవాళ్ళు ప్రతి ఆదాయాలు అలాగే ఉంటాయి. ఒక నెల తర్వాత మర్చిపోయి ఆదాయాల గురించి మాట్లాడుకోవడం నాకు తెలిసి అది కరెక్ట్ రంగం కూడా తెలియదు. కానీ మీరు వినాలనుకుంటారు కాబట్టి అందరూ కూడా ఏదో ఆదాయం గొప్ప అని చెప్పేసి మళ్ళీ మేషానికి మళ్ళీ చెప్తున్నాను. ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం అంటే గౌరవం 5, అవమానం అంటే 7. సో ఇది బేసికల్గా 4 ప్లానెట్స్ బట్టి గోచారం ఆధారపడుతుంది. 2 ఇంపార్టెంట్ ప్లానెట్స్ గురుడు కానీ శని కానీ మేజర్ ప్లానెట్స్ ఉంటాయి. అలాగే రాహుకేతులు ఈ సర్పదోషాలు అని చెప్పేసి అంటారు. కానీ ఇప్పుడు మొత్తం ఇప్పుడున్న జనరేషన్కి కేతు గోస్ ఫర్ సివిల్స్లోకి పాస్ అవ్వాలన్నా కేతు కావాల్సి వస్తుంది. ఏఈ టెక్నాలజీస్ యూజ్ చేయాలంటే రాహు కావాల్సి వస్తుంది. సో నేను సర్పదోషాల కింద తీసుకోవట్లేదు ఇవి. అండ్ సాటర్న్ బ్రింగ్స్ డిసిప్లినిటీ కావాలా, అండ్ జూపిటర్ విజ్డమ్ని ఇస్తాడు. ఇలా కొన్ని కోణాలు ఉంటాయి. కాబట్టి ఈ పంచాంగంలో ఇప్పుడు ఈ మ్యాచ్ రేస్ గురించి చెప్పేటప్పుడు గురుడు ఆల్రెడీ ఏప్రిల్ వరకు కూడా ఆల్మోస్ట్ మే 15వ తారీఖు వరకు కూడా మీకు ధనస్థానంలో ఉంటున్నాడు. ధనస్థానంలో ఉంటే పాజిటివ్ బాగా కలిసి వచ్చేది. గురుడు ధనస్థానంలోకి వస్తే డబ్బులు వచ్చేస్తే ఇలాంటి ఊహించవచ్చు అమ్మా. గురుడు సెకండ్ హౌస్లోకి వస్తే ఫస్ట్ మాట్లాడడం తెలుస్తుంది. ఫస్ట్ అంటే మంచిగా మాట్లాడితే అది నోరు మంచిదైతే ఊరు మంచిదని సామెత ఉంది కదా. గురుడు 2వ స్థానానికి వస్తే మాట ఎలా మాట్లాడదో తెలుస్తుంది. మాట వల్ల గౌరవం పెరుగుతుంది, గౌరవం వల్ల ఆదాయం వస్తుంది. సో ఇలా అంతేగాని మీ ఇంటికి ఎవరు డబ్బులు తీసుకొస్తారు, స్వామీజీ రాత్రి వచ్చి మహేష్ బాబులకు డబ్బులు ఇస్తాడు, ఇలాంటి కళలు ఉండవమ్మా. సో దిస్ ఈజ్ మ్యాచ్ రేస్కి సంబంధించి. అలాగే మ్యాచ్ రేస్కి మే 15వ తారీఖు నుంచి తృతీయ స్థానంలోకి గురుడు వెళ్తున్నాడు. గురుడు ఎప్పుడైనా ఎక్కడ క్యారీ అయినా సరే అంటే పాజిటివ్ నేచర్తో క్యారీ అవుతాడు. తృతీయ స్థానం అంటే ఓన్ ఎఫర్ట్స్. ఇప్పటిదాకా మీరు మే 15 వరకు ఆడుకోవచ్చు. మీరు ఆడిందాట పాడింది బాట మీరు ఎలా మాట్లాడినా సరే మీకు చెల్లిపోతుంది అన్న టైప్లో వెళ్ళిపోతుంటుంది బండి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీకు సపోర్టివ్గా ఉంటారు. ఇలాంటి కొన్ని కార్నర్స్ ఉంటాయి. 1000 స్థానంలో శని ఉన్నాడు. ఓకే, సో మీరు ఏ పని చేసినా లాభం కొంచెం లేట్ అవుతా, స్ట్రెస్ అవుతా, కొంచెం ఇబ్బంది పెడతా ఉంటుంది. గురుడు మాత్రం మీరు 2026 నుంచి లెక్క పెట్టుకున్నప్పుడు మే నుంచి మీకు లెక్క పెట్టుకోండి. జనవరి వచ్చింది కదా, సెలబ్రేషన్స్ మానేయండి. మే 2వ తారీఖు, మే 15వ తారీఖు ఆ టైం వచ్చినప్పుడు సెలబ్రేషన్స్ చేసుకోండి. మీకు తృతీయ స్థానంలోకి గురుడు వస్తున్నాడు అంటే డెఫినెట్గా మీ హార్డ్ వర్క్ మాత్రమే పే చేయాలి. ఏమాత్రం మీరు హార్డ్ వర్క్ పే చేయకపోయినా కానీ ఇక్కడ ఇబ్బంది పడతారని అర్థం. శని 12వ స్థానంలో ఉన్నాడు. చాలా ఎక్స్ట్రా వర్క్ చేయాలి. స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి. డైరెక్ట్గా హిట్టింగ్ యువర్ 5th హౌస్. పిల్లల విషయంలో అంటే 6th హౌస్కి ఉన్నది కాబట్టి డెబ్ట్స్ క్లియరేషన్స్ కోసం ఇబ్బంది పడతారు. ఈఎంఐలు క్లియర్ చేయడానికి, లేకపోతే లోన్స్ కట్టడానికి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. పర్టికులర్గా ఇందులో అశ్విని, భరణి అండ్ కృతిక నక్షత్రాలు ఉంటాయి. సో ఈ 3 నక్షత్రాలు మేషరాశికి సంబంధించి ఈ కార్నర్ ఉంటుంది. ఇకపోతే రాహు అనేవాడు మీకు ఆల్మోస్ట్ అంటే మీనం నుంచి కిందకు దిగుతాడు. కిందకంటే మీకు ఆల్మోస్ట్ లైక్ 11వ స్థానానికి రాహు రావడం మంచిదే. ఎందుకు కాకపోతే ఇక్కడ ఒక విషయం, మీ హార్డ్ వర్క్ బాగానే ఉంటుంది కానీ స్మార్ట్ వర్క్ ఓవర్ అయిపోతుంది. రాహు షార్ట్ కట్స్ని తీసుకుంటాడు. మీరు బ్యాలెన్సింగ్గా చూడండి. శని 12లో ఉంటే నిద్ర లేని రాత్రులు అని చెప్పాను. లాభస్థానంలోకి రాహు వచ్చినప్పుడు గ్రీడ్ పెరుగుద్ది, అత్యాశ. ఇక్కడ చేసిన తప్పు వల్ల ఆ రాత్రి నిద్ర లేకుండా ఈ 3లో గురుడు ఉంటాడు. వీడి వల్ల ఇంకెక్కువ పని చేయాల్సి వస్తుంది. సో మీరు ఎంత మంచి పని చేసినా ఈ కక్కుర్తి వల్ల
నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. ఇది మేష రాశికి మెయిన్ ఈ సంవత్సరం అంతా. సో దిస్ ఈజ్ ద థింగ్. మేష రాశికి చెప్పే ప్రిడిక్షన్ ఏంటంటే బాగా కష్టపడండి, అత్యాశ పడకండి. అత్యాశ పడడం వల్ల నిద్ర ఉండదు, నిద్ర లేకపోవడం వల్ల ఈఎంఐలు లోన్లు కట్టలేరు. సడన్గా ఈ రాహుతో అమౌంట్ ఎలా ఉంటుందంటే పంచమంలో కేతు ఉంటాడు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కేతు అంటే రియలైజేషన్ అని అర్థం. పంచమంలో పూర్వజనం పుణ్యఫలాలను పంచమ స్థానం అని చెప్తాం. తర్వాత రెండో విషయం ఏంటంటే పంచమంలో పిల్లలు ఉంటారు. ఈ తప్పులన్నీ చేసిన తర్వాత పిల్లలు గుర్తొస్తారు. ఓకే. సో ఈలోగా చేతులు రెండు బొబ్బలెక్కిపోతాయి. సో ఈ సంవత్సరం బాగుందా బాగాలేదా, అందులో రాసిన ఆదాయం నిజంగా మీకు వస్తుందా రాదా, లేకపోతే ఈ ఛానల్ కాకపోతే వేరే ఛానల్లో చూసిన ఆదాయాలు వస్తాయి అవన్నీ పక్కన పెడితే ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకుని నీట్గా మే 15 వరకు మీరు ఏది మాట్లాడినా నేను ఇంటికి వెళ్ళిపోతుంది, చెల్లుతుంది. కాబట్టి వెళ్ళండి గుడ్. అక్కడ ధనాదాయాలు మార్గాలు కనిపిస్తున్నాయి. తృతీయ స్థానానికి వచ్చినప్పుడు మాత్రం ఇట్ ఈస్ కంప్లీట్లీ మిథున స్థానంలో పడుతుందంటే మిథునం ఈజ్ నథింగ్ బట్ ఇంటలెక్చువాలిటీ, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు ఓన్ ఎఫర్ట్స్కి అవకాశం ఉంటుంది. మీకు కాంటెంట్ రైటింగ్స్ మీద లేకపోతే మీ లైఫ్ని మీరు ప్లాన్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. రాహు లాభస్థానంలో డెఫినెట్గా లాభాన్ని ఇస్తాడు, కానీ ఎలా మిథున స్థానంలో కమ్యూనికేషన్ ఉన్నది. అక్కడ విజ్డమ్ తీసుకుని రాహు ఏం తీసుకో, ఏ టెక్నాలజీ మీద కష్టపడడం నేర్చుకోండి, లేకపోతే ఈ రకంగా చేసుకోవాలి తప్పించి అత్యాశ మీదకి వెళ్ళడం కానీ స్పెక్యులేషన్స్ మీదకి వెళ్ళడం కానీ వెళ్తే కనుక ఇక్కడ ఉన్న గురుడికి అది పడదు. ఎప్పుడైనా విన్నారా మీరు గురుచండాల యోగం అని చెప్తారు. అవును. రాహు ఈజ్ డెవిల్ అండ్ జూపిటర్ రిప్రజెంట్ ది సెయింట్ అండ్ రిలేటెడ్ థింగ్స్. ఈయన మంచి సైడ్ వెళ్తూ ఉంటాడు, ధర్మం సైడ్, ఈయన అధర్మం మీద నడుపుతుంటాడు. సో ఇక్కడ ఏంటంటే అలా కాకుండా మార్కెటింగ్ సైడ్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఏ టెక్నాలజీ తీసుకుని మీరు మార్కెట్ చేసుకోండి. సోషల్ మీడియాకి చేస్తున్న వాళ్ళు చాలా బాగా, లేకపోతే ఇప్పుడు ఇండిపెండెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వీళ్ళంతా చాలా మందికి చాలా బాగుంటుంది ఇయర్. ఎందుకంటే యూఆర్ గెయినింగ్ విజ్డమ్ త్రూ ద కమ్యూనికేషన్. ఇప్పుడు కమ్యూనికేషన్ అంటే ఎవ్రీ మీన్స్ అప్పుడు అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కమ్యూనికేషన్ బాగానే ఉన్నాయని నేను అందులోకి రాహు 11లో ఉన్నాడు. కాబట్టి నాకు తెలిసి ఈ ఫిలిం ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, మీడియా కమ్యూనికేషన్, మాస్ మీడియా కమ్యూనికేషన్స్లో ఉన్నవాళ్ళు, ఎస్పెషల్గా ఐటీకి సంబంధించిన రంగాల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది. సో ఎంతమంది అయినా చెప్పినా సరే శని అనేది 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం రెస్ట్లెస్ నైట్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలా. అండ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ యాంగ్జైటీ లెవెల్స్ కూడా విపరీతంగా ఉంటాయి. సో ఊరుకునే కోపడడం, ఓవర్ యాంగ్జైటీతో పాటు రాహు 11th ఉన్నప్పుడు ఓవర్ థింకింగ్ ఉంటుంది. సుమా యూ హ్యావ్ టు కమ్ డౌన్ ఆల్ దీస్ థింగ్స్. మ్యాచ్ రేస్కి నేను చెప్పేది ఇదే. సో దిస్ ఇస్ థింగ్ అబౌట్. అంటే ఆల్ ఓవర్గా వీళ్ళు అంటే పరిహారాలు లాంటివి ఏదైనా, లేదంటే ఒక మంచి పనులు చేయడానికి ఏదైనా ఒక అవకాశం ఉంటుంది? పరిహారాల్లో జనరలైజర్గా శని 10 స్థానాల్లో ఉన్నప్పుడు ఈ స్లీప్నెస్ నైట్స్ కానీ చెప్పి కన్నా డూ సాధన. ఇది చాలా పెద్ద పదం సుమా. ఇది త్రివిక్రమ్ గారు చెప్తే బాగుంటుంది నేను చెప్పి. సాధనలు చేయడం అంటే పెద్ద పెద్ద రావణ మహర్షులు అలాంటి వాళ్ళకి అందుతుంది. అంటే సాధన ఎందుకు వాడానంటే సడన్గా మీరు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చూడండి డివోషన్లో ఒక మంత్రం చదివి రాత్రి ఇంట్లో వాళ్ళందరినీ భయపెట్టేసి రుద్ర పూజలు చేసేస్తుంటారు. అలాంటివి కాకుండా చాలా సైలెంట్గా యునో దట్ లాట్ ఆఫ్ డివైనిటీతో చేయాలి. అది అంత శక్తి కానీ భగవంతుడి పట్ల వెళ్ళినా అంటే యూ హ్యావ్ టు రీథింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎక్కడ తప్పు చేస్తున్నాం, యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్సైడ్. మీకు ఇన్సైడ్ క్లెన్సింగ్ జరగాలి. దట్ ఈస్ కాల్డ్ సాధన. ఎస్ ఇఫ్ యూ క్లెన్సింగ్ అవుట్ సైడ్ నాకు మంత్రం చదివితే వస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో వస్తుంది, లేకపోతే మా ఫ్యామిలీ బాగుంటుంది, ఇవి ఉండకూడదు. యూ హ్యావ్ టు క్లెన్స్ ఇన్సైడ్ క్లెన్స్ చేసుకున్నప్పుడు యుల్ అటైన్ సమ్ కైండ్ ఆఫ్ డివైనిటీ పవర్ అండ్ కాస్మిక్ పవర్ ఉంటుంది. అలాంటి సాధన ఏదైనా చేయగలిగితే బెటర్. అండ్ ఎనీవే ఇప్పుడు ఏదో ఈ వీడియో చేశాను కదా అని చెప్పేసి మీరు చూపించుకుంటే ఏదో పరిహారం చెప్తానని ఇలాంటివి కాదు. కానీ జనరలైజ్గా ఇలాంటి ట్రాన్సిట్ జరిగినప్పుడు అన్ని రాశులు చూపించుకోకలేదు, కానీ కొన్ని రాశులు చూపించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి మేషం ఉన్నది, వాడు డెఫినెట్గా వీళ్ళకి జాతకాలు చూపించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఈ సంవత్సరం, మంచి చెడ్డ తెలుసుకోవడానికి. వృషభానికి అవసరం లేదుగా. సో నెక్స్ట్ వచ్చేది వృషభం అండి. సో అలాగ వయసు వరుస ఉంటుంది కాబట్టి సో మేషానికి ఏంటంటే ఎప్పుడైనా కొంచెం క్రాస్ చెక్ చేసుకుని చూపించుకోవడం మంచిది. అండ్ ఎస్పెషల్లీ పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ ఫారెన్ ల్యాండ్స్లో ఉన్నవాళ్ళు మీరు ఇంకా వర్క్ చేయాల్సి వస్తుంది. కొంచెం స్ట్రెస్ పెరుగుతుంది, రెసెషన్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. ఫైనాన్షియల్ లాభాధిపతి 12వ స్థానంలో ఉన్నాడు, కానీ మోక్ష స్థితిలో ఉన్నాడు. ఫారెన్ ల్యాండ్స్లో ఉన్న వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ సాధన చేయాల్సి వస్తుంది. సో పీపుల్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆన్ దిస్ నోట్. అండ్ ఎస్పెషల్గా మ్యాచ్ రాసులు షార్ట్ కట్స్లో డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి స్పెక్యులేషన్ మాత్రం పట్టుకోవద్దు. స్పెక్యులేషన్ మాత్రం వదిలేయండి. మీకున్న నాలెడ్జ్ని టెక్నాలజీ రూపంలో వాడుకునే ప్రయత్నం చేయండి. దానికి జోడించి తెప్పించి స్పెక్యులేషన్స్కి వెళ్ళొద్దు. వన్ మోర్ యాడ్ ఆన్ బ్రింగింగ్. ఇంకా పెళ్ళిళ్ళు అంటారు చాలామంది, పెళ్ళి అంటున్నారు. ఈ పెళ్ళిళ్ళు అక్టోబర్ తర్వాత చేసుకోండి. శుక్రుడు కొంచెం వక్రించి నడుస్తున్నాడు. సో అలాగే కుజుడు కూడా కర్కాటక నడుస్తున్నాడు నేర్చబడి. సో పెళ్ళిళ్ళు కొంచెం అక్టోబరు ఆ ప్రాంతానికి పెట్టుకుంటే మంచిది. ఈ మే దాటిన తర్వాత ఈ ఆషాఢం ఎలాగ ఉంటుంది, జూన్ అంతా వదిలేసి అక్టోబరు ఆ టైం నుంచి పెట్టుకోవడం కొంతవరకు శ్రేయోదాయకం. వాట్ అబౌట్ మ్యారేజెస్ అండి మేష రాశి వాళ్ళకి? అప్పుడు అది కూడా ఇప్పుడు మీరు చెప్పిన పీరియడ్ తర్వాతే బెటర్. మ్యారేజెస్ అంటే
లవ్ అనేదిలో ఇప్పుడు మ్యాచరస్లో ఎవరైనా లవ్లో ఉండే సింగిల్స్ అనే చెప్తాం కదా మ్యారేజ్ గురించి మాట్లాడినప్పుడు. లవ్లో పడితే బాగా తెలిసి వస్తుంది. పంచమంలో కేతు ఉన్నాడు, ఆడు ఎందుకు పని చేయడు, అనవసరం, టైం వేస్ట్ అయిపోయింది, ఒక 2 ఏళ్ళు పోతే పోయింది, ఇప్పుడు పెళ్లి చేసుకుందాం ఒక రియలైజేషన్ ఇప్పుడు వస్తుంది. పంచమంలో కేతు ఉంటే ప్రాక్టికల్ రియలైజింగ్, ప్రాక్టికాలిటీ అంటే మొత్తం సినిమా పట్లన్నీ ఎగిరిపోయి మొత్తం అది మన డేటా బాక్స్ అంతా ఖాళీ అయిపోయి MP3 అన్నీ పోయి సైలెంట్ అయిపోద్దని అర్థం. సో ఇంక మనం కొత్త పాటలు వినాలన్నా లేకపోతే అలాంటి ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలన్నా కొంచెం చిరాకేస్తుంది. అలాంటి సందర్భం ఫర్దర్ లవ్ చేసేవాళ్ళు మ్యాచ్ రాశులు ఎవరైనా ఉంటే అన్నీ తెలిస్తే కొంత టైం వేస్ట్ అయిందని తెలుస్తుంది. కాకపోతే ఇదే మ్యాచ్ రాశిలోంచి పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ సివిల్స్, పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్, ఇది చాలా మంచి కంజక్షన్. ఇది పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ ఏదైనా ఐటీ రిలేటెడ్ జాబ్స్ మీద లేకపోతే ఐటీ రిలేటెడ్ కంపెనీస్ మీద, పీపుల్ హూ ఆర్ వాంట్ టు గ్రో విత్ టెక్నాలజీ రిలేటెడ్ థింగ్స్ మీద ఇది ఫెంటాస్టిక్ కంజక్షన్స్ ఇవి. అండ్ శుక్రుడు ఎలాగో పంచం వక్రించి నడిచే ఛాన్సెస్ ఉంటున్నాయి కాబట్టి ప్రజెంట్ ఉన్న ఈ ట్రాన్సిట్లో ఇయర్లో ఆల్మోస్ట్ అక్టోబర్ వరకు ఐ విల్ రికమెండ్ మ్యారేజ్ అక్టోబర్ తర్వాత. బట్ మీ అంతర్గత చక్రంలో ప్రాణ సూక్ష్మ దశలు, సప్తమాస చక్రాలు ఇవన్నీ చూడాల్సి వస్తుంది కాబట్టి మ్యారేజ్కి 2 చక్రాలు చూడొస్తుంది, దంపతులు ఇద్దరివి కూడా, వధువరులు ఇద్దరివి చూడాలి కాబట్టి దాన్ని బట్టి అప్పుడు ప్రిడిక్షన్ అనేది చేయడం. వీళ్ళకైతే మాత్రం అక్టోబర్ తర్వాత బెటర్ అని నా ఉద్దేశం. అన్ని రాజులకి ఇంచుమించుగా అలాగే ఉంటుంది. అంటే మీకు ఎస్పెషల్లీ ఒక జాతక చక్రం వేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి? నువ్వు చక్రం అనేం కాదండి, మామూలుగా నవ్ డేస్ ఎవ్రీథింగ్ ఈజ్ యాప్సే కదా, మాన్యువల్గా నాకు తెలిసి ఎవరు వేయట్లేదు. అంటే మీరు వేస్తున్నారు కదా అని నా ఉద్దేశం, అంటే మీరు మాన్యువల్గా వేస్తున్నారు కదా దానికి. అంటే నేను ఐ టేక్ ద రీడింగ్ ఫర్ 45 minutes అట్లా టైం పడుతుంది ఈచ్ కాల్. ఇట్ విల్ టేక్ లాంగ్ లెంత్ బికాస్ ఐ గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్. నాతో రెఫరెన్స్లు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే అందుకే అంటున్నాను నేను. అంటే ఇప్పుడు టైం సరిపోవట్లేదు, టైంకి నాకు ఇంకా 2 రోజుల తర్వాత ఇస్తాను, 1 రోజుల తర్వాత ఇస్తాను అనేప్పటికీ కొంచెం చాలా మంది పే చేసిన వాళ్ళే మళ్ళీ అయితే అప్పుడైతే మళ్ళీ వస్తామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా. ఎవ్రీబడి వాంట్ టు స్పీక్ టు మీ. కాకపోతే ఏంటంటే ఇట్ ఇస్ టేకింగ్ టైం. కాకపోతే నేను ఎవరికైతే చాట్ చేశానో వాళ్ళు మళ్ళీ ఇదే ఛానల్లోకి వచ్చి అదే వీడియో కింద వెయిట్ చేయండి అని కామెంట్స్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ప్లీజ్ గో త్రూ దట్. ఎందుకంటే సబ్జెక్ట్ వినండి, చెప్పేటోళ్ళు దొరకట్లేదు. ఇప్పుడు 5-10 నిమిషాలకి ఎంత తీసుకుంటున్నారో తెలుసు, మీరు నాకు ఇచ్చేది ఎంతో మీకు తెలుసు. అండ్ దానికి మీరు ఇచ్చిన ప్రతి రూపాయికి కూడా ఐ వాస్ టేకింగ్ 45 minutes. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక్కొక్క చెల్లు అక్క గబుకుని ఫోన్ చేసి అన్నయ్య అని ఏడుతుంటుంది. ఇది వినడానికి ఫోన్ చేస్తారు, ఫస్ట్ నేను వినాలా, వాళ్ళు ఏడిచేస్తుంటారు ఫోన్లో. ఇట్ విల్ టేక్ 3 hours ఉంటుంది, 4 hours. ఇది భావోద్వేగానికి సంబంధించి ఉంటుంది. సింగిల్ పేరెంట్స్ ఉంటారు, లేకపోతే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు. యూనో సో మెనీ పీపుల్ కీప్ ఆన్ క్రయింగ్ ఆఫ్టర్. ఈ వీడియోలో చాలా చనువుగా మాట్లాడి మీ ఇంట్లో మనుషులు మాట్లాడడం వల్ల, ఏదో ఒక మనిషి వచ్చాడు అని అన్నీ చెప్పేసుకోవడం వల్ల ఐ వాంట్ లిసన్ ఇట్. ఎందుకంటే నేను వినడానికి ఉన్నాను, దెన్ ఐ హ్యావ్ టు వాళ్ళకి ఏం చెప్పాలి, మంచి చేయడో చూసుకోవాలి కాబట్టి అవన్నీ చెప్పేటోడికి ఇట్ ఇస్ టేకింగ్ టైం. అంతే తప్పించి ఇంకోటి అహంకారాలు లేకపోతే లేట్ అండ్ డిలే కాదు. రోజుకి మ్యాక్సిమం 20 చక్రాలు చేయగలుగుతున్నాను, అంతకన్నా చేయలేవు. ఇట్ వాజ్ ఆల్సో టేకింగ్ 20 hours. అది కొంచెం పీపుల్ ప్లీజ్ అండర్స్టాండ్. కొంచెం లేట్గా వస్తుంది అపాయింట్మెంట్, బట్ ఐ డూ ప్రాపర్ వర్క్. ప్రాపర్ వర్క్ ఉంటుంది, ప్రొఫెషనల్గానే చేస్తాను. అండ్ పీపుల్ ఇట్ ఈస్ ఆల్సో వర్కింగ్ ఫర్ ఎవ్రీబడి. కరెక్ట్. ఐ నో అండి, ఐ నో, చాలా మంది చెప్పారు ఆ విషయం. అండ్ ఇవాళ మేము కూడా వస్తుంటే ఐ గెట్ వెరీ గుడ్ న్యూస్. అండ్ షీ గట్ వెరీ పాజిటివ్ రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ థింగ్స్. ఫోన్ చేసి మరి చెప్పారు. అండ్ దట్ ఈస్ ద రెమెడీ ఐ డన్ 2 days బ్యాక్. అది ఐ డోంట్ నో టు టెల్ ద నేమ్, బట్